ఎగుమతి అవకాశాలతో రైతులకు కాసులు కురిపించాల్సిన వెన్నామి రొయ్యల పెంపకం గత కొంతకాలంగా నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. సాగు బాగుంటే ఎంతటి లాభాలను అందిస్తుందో సాగులో శాస్త్రీయత లోపిస్తే మాత్రం అంతగా దెబ్బతీస్తుంది. రొయ్యల్లో బ్యాక్టీరియల్, వైరల్ వ్యాధుల తీవ్రత అధికంగా ఉంటోంది. గత 2-3 ఏళ్లుగా రొయ్యల్లో తెల్లరెట్ట వ్యాధి అంటే వైట్ గట్ సిండ్రోమ్ ఎక్కువగా వ్యాప్తి చెందడాన్ని గమనిస్తున్నాం. హానికర బ్యాక్టీరియాల ద్వారా సంభవించే ఈ వ్యాధి వల్ల రొయ్యల్లో పెరుగుదల తగ్గిపోయి రైతుకు ఆర్థికంగా నష్టం కలుగుతోంది. సాగు ప్రారంభం నుంచి శాస్త్రీయ విధానాలను పాటిస్తూ పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధిని అదుపులో ఉంచవచ్చంటూ వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మన వెనమేరుల్ని ఎన్ని తీసుకొచ్చినా సరే మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి ఇబ్బంది పెడుతుంది ఏంటంటే ఈ తెల్లరెట్ట వ్యాధి, అలాగే తెల్ల ఆహారనాళ వ్యాధి. దీన్ని తెల్లరెట్ట వ్యాధి అంటున్నాం. చాలా చెరువుల్లో మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే తెల్లరెట్ట వ్యాధి ఎక్కువ మందికి నష్టం చేయడం జరుగుతుంది. అసలు తెల్లరెట్ట వ్యాధిని మన లక్షణాలు కానీ చూసినట్లయితే మనం ఈ చెక్ ట్రేల్లో లేదా నీటి మీద కూడా తేలుతూ, మన చెరువు నీటి మీద కూడా తేలు తెల్లని పోగుల్లాగా ఉంటాయి. పోగులు అవి ఏంటంటే ఈ రొయ్య యొక్క రెట్టలు, రొయ్య విసర్జించింది ఏమవుతుందంటే మామూలుగా అది తెల్లటి పోగుల్లాగా మనకి అక్కడక్కడ కనిపిస్తుంటాయి. రొయ్యని కానీ జాగ్రత్త పరిశీలించినట్లయితే ఆహారనాళం అలాగే కాలేయక్లోము దాన్ని చూసినట్లయితే తెల్లగా ఉంటుంది. మామూలుగా అయితే మనం ఏదైనా రొయ్యని తీసుకొని మనం చెక్ చేసినప్పుడు మన ఆహారనాళం అంతా కూడా మన బయటికి కనిపిస్తుంటుంది. దానికి ఏంటంటే మనం మేత రంగులో ఉండాలి. లేదు మన ప్లాంక్టన్ అది ఎక్కువ తింది, లేకపోతే అడుగు భాగం ఎక్కువ ఏమైనా ఉంటే తింది అనుకుంటే నల్లగా ఉంటుంది. అది కూడా నిండుగా ఉండాలి. దీన్ని మనం ఈ తెల్లటి వ్యాధిని ఎంత తొందరగా గమనిస్తే దాన్ని అదుపు చేయొచ్చు. ఈ తెల్లటి వ్యాధి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆహారం అరుగుదల లేక మేత అనేది తినడం తగ్గుతుంది. మనం కట్టిన మేత అంతా కూడా చెక్టర్లో కనిపిస్తుంటుంది. ఎప్పుడైతే మేత తగ్గిందో మనకు ఆటోమేటిక్గా పెరుగుదల అని తగ్గుతుంది. ఆ పెరుగుదల తగ్గడమే కాకుండా ఎక్కువగా దీంట్లో సైజు వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే అటువంటి సమయంలో ఏంటంటే మనకి ఇది ఉన్నప్పుడు ఇది ఎందుకు వస్తుంది, మనకి దీనికి కారణం ఏంటంటే అసలు ఒకటి ఆహార నాళాల్లో మనం తేడాలు. దానికి ఏంటంటే విబ్రియో బ్యాక్టీరియా, ముఖ్యంగా విబ్రియో పారాహైమోటిక్ బ్యాక్టీరియా కానీ మన చెరువులో ఉండి అది ఆహార నాళాల్లో ఆహ్వానించి దానివల్ల ఒకటి రావడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనకి ఈహెచ్బి కానీ ఉంటే అది కూడా మన సెకండరీగా ఈ తెల్లటి వ్యాధి రావడానికి ఉంటుంది. అది గిరిగేపాల. దీనికి అంతటికీ ఏంటంటే ఈ జీర్ణ వ్యవస్థ, ఈ కాలేయక్లోమము అది ఆహారణాల్లో ఈ జీర్ణ వ్యవస్థలో తేడా వల్ల వాటి యొక్క అవి క్షీణించడం వల్ల ఏమవుతుందంటే ఈ తెల్లటి వ్యాధి అని రావడం జరుగుతుంది. సో దాన్ని మనం మెరుగుపరచాలి. సో ఎప్పుడైతే మనం దీన్ని తొందరగా గమనించి 1-2 పోగులు గమనించినట్లయితే అప్పుడే మనం చూసుకొని ఒకసారి వల వేసుకొని అందులో సైజు వేరియేషన్ ఉందా, మేత తినడం తగ్గుతుంది, ఇటువంటి చూసుకున్నట్టంటే మేత ఒకవేళ తక్కువగా తింటున్నాయంటే దాన్ని ఏం చేయాలి, మేతని తగ్గించాలి. ఇంకా కావాలంటే మనం ఎప్పుడైతే మనం గమనించామో వెంటనే ఒక్కరోజు పూర్తిగా మేతను మానివేసిన పర్లేదు. మనం ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ వాటర్లో ఇవన్నీ చూసామో ఒకసారి నీట్ టెస్టింగ్ చేయించుకోవడం, వాటర్లో కానీ బ్యాక్టీరియా లోడ్ కానీ ఉందని గమనించినట్లయితే ఒక శానిటైజర్ వాడి ముందు బ్యాక్టీరియా లోడ్ని తగ్గించాలి. నీటిలో తగ్గించిన తర్వాత మనం నీటిలో వాడే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఆ ప్రోబయోటిక్స్ని మనం మామూలుగా డోస్ కంటే ఒక 2 టైమ్స్ ఎక్కువ డోసులో మనం వాటర్లో వేయడం. తర్వాత నీటి క్వాలిటీని గమనించి అమ్మోనియా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవాలి. ఆక్సిజన్ సాధన ఇమీడియట్గా ఏంటంటే ఏరేటర్ని పెంచాలి. పెంచిన తర్వాత మనం ఏం చేయాలంటే మేతలో వాడే ప్రోబయోటిక్ ఏదైతే ఉందో దాన్ని ఇంచుమించు 2 టైమ్స్, అంటే మనం మామూలుగా అయితే 5 గ్రాములు కేజీ మేతకి ఇస్తుంటాం, దాన్ని మనం ఇంచుమించు 10 గ్రాములు చొప్పున అన్ని మేతల్లో పెట్టాలి ప్రోబయోటిక్. దీంతో పాటు ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి బాగా పేస్ట్ చేసి దాని రసం తీసి ఇంచుమించు 5-10 ml కేజీ మేతకి ఒకరోజు పూర్తిగా పెట్టాలి. 1-2 రోజులు పెడితే ఈ తెల్లరెట్ట వ్యాధిని మనం చాలా వరకు సమర్థవంతంగా నివారించవచ్చు. సో ఇవి ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇవన్నీ కూడా ఈ తెల్లరెట్ట వ్యాధి ప్రతిసారి వస్తుందని చూస్తున్నాం, ఇవేమి రాకుండా అంటే ముందు చెరువు తయారీలోనే మనం జాగ్రత్త వహించాలి. చెరువును పూర్తిగా ఎండగట్టడం, తర్వాత మనం ఏవైతే మనం చెరువు తయారు చేసుకునేటప్పుడు నీటి నాణ్యత తగ్గకుండా, తర్వాత ఆక్సిజన్ శాతం. ఈ ఆక్సిజన్ శాతం ఏంటంటే మనం చాలా చెరువుల్లో మనం ఏరేటలు పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఆక్సిజన్ శాతం అనేది తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే మనకి దీనికి వాతావరణ ప్రభావం కావచ్చు, ఇంకో ప్రభావం కావచ్చు. మనం ఏరేటలను పెట్టుకొని ఒక ఆక్సిజన్ కిట్ని మన చెరువు దగ్గరే పెట్టుకొని ఉదయాన్నే ఆక్సిజన్ కొలవడం, అప్పుడు 5 ppm ఉన్నట్టు కానీ మీరు యాజమాన్యం చేయగలిగితే ఆ చెరువులో చాలా వరకు మీకు వైట్ గట్ అనేది రాకుండా ఉంటుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే తెల్లటి వ్యాధిని రాకుండా చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఎంత తొందరగా మనం చూడగలిగితే దాన్ని పూర్తిగా నివారించవచ్చు.